దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల కథలు ఎప్పటికీ మాయమవ్వవు. ఈ నేల మీద స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన మహనీయుల కథలు ఎన్నో ఉన్నాయి. మార్చి 23 ఒక రోజు కాదు, అది ఒక త్యాగ గాథ. వ్యక్తులను చంపడం సులభం, కానీ వారి ఆలోచనలను కాదు. సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ ఆశయాలు అమరంగా నిలిచిపోతాయి. భారతదేశ స్వాతంత్ర పోరాటం కేవలం సత్యాగ్రహాలతోనే సాగలేదు. పోరాటంలో మాతృభూమి సంఖ్యలు తెంచడానికి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారున్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఈ ముగ్గురు యువ వీరులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తమ ప్రాణాలను అర్పించారు. ఈ ముగ్గురు యోధులు నవ యువతకు నిత్య ప్రేరణగా మారారు. పంజాబ్ నేలపై పుట్టిన భగత్ సింగ్ చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలతో పెరిగాడు. జలియన్ వాలా బాగ్ ఘటన అతని మనసులో అగ్నిని రగిలించింది. మరోవైపు మహారాష్ట్రకు చెందిన ధైర్యవంతుడు రాజ్గురు అత్యంత ఖచ్చితమైన షూటర్ గా విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించాడు. సుఖ్దేవ్ ఒక తెలివైన ఆలోచనాత్మక నాయకుడు, విప్లవకారుల బలమైన నెట్వర్క్ ను నిర్మించిన వాడు. ఈ ముగ్గురు యువకులు బ్రిటిష్ పాలనను కుదిపిన అగ్నికణ. 1928లో లాలా లజపతి రాయ్ మరణం ఈ ముగ్గురు యువకుల హృదయాలను కదిలించింది. ఆక్రోశంతో బ్రిటిష్ అధికారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. అది లాహోర్ కుట్ర కేసుకు దారి తీసింది. ఈ ఘటనతో వారు బ్రిటిష్ పాలనకు పెద్ద సవాల్ విసిరారు. దేశ ప్రజలలో చైతన్యం కలిగించేందుకు భగత్ సింగ్, ఉత్కేశ్వర్ దత్ కలిసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ అసెంబ్లీలో బాంబు విసిరారు. మేము బాంబులు విసిరింది ఎవరినో చంపడానికి కాదు, నిమ్మకు నీరెత్తినట్టు పడి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వపు చెవులను మా నిరసన వినిపించడానికి మాత్రమే. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం మార్మోగింది. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. వారి మీద లాహోర్ కుట్ర కేసు నమోదు చేసింది. కోర్టులో కూడా వీరు భయపడలేదు. వారి మాటలు, వారి ధైర్యం దేశాన్ని కదిలించాయి. అరెస్ట్ అయిన తర్వాత కూడా వారు లొంగలేదు. జైలులో రాజకీయ ఖైదీల హక్కుల కోసం 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఉరి శిక్ష ఖరారైనప్పుడు కూడా వారి ముఖాల్లో భయం లేదు, కేవలం మాతృభూమిపై ప్రేమ మాత్రమే ఉంది. నా రక్తం ప్రతి చుక్క ఈ దేశం కోసం చిందించబడుతుంది. నేను చనిపోయిన తర్వాత నా సమాధి నుంచి కూడా విప్లవ నినాదాలే వినిపిస్తాయి. శరీరం బూడిదైనా సరే ఆ బూడిద రేణువులు కూడా భారతావని స్వేచ్ఛ కోసం పరితపిస్తాయి. బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ప్రజలు తిరగబడతారని భావించి నిర్ణయించిన సమయం కంటే 11 గంటల ముందే, అంటే 1931 మార్చి 23 రాత్రి 7:33 గంటలకు ఈ ముగ్గురు యువవీరులను ఉరితీశారు. అప్పటికి వారి ముఖాల్లో భయం లేదు. దేశం కోసం చనిపోవడం గర్వంగా భావించారు. వారు మృతి చెందలేదు, అమరులయ్యారు. కానీ వారి మరణం ఒక ముగింపు కాదు, అది ఒక ఆరంభం. చావును చూసి భయపడేవాడు విప్లవకారుడు కాలేడు. మాతృభూమి సంఖ్యలు తెంచడానికి ప్రాణాలు అర్పించడం కంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది. మరణం మాకు భయం కాదు, అది ఒక పండుగ అని భగత్ సింగ్ ఉద్ఘాటించాడు. మార్చి 23 కేవలం ఒక తేదీ కాదు, అది త్యాగానికి ప్రతీక, ధైర్యానికి చిహ్నం. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వారి త్యాగం మనకు ఎప్పటికీ మార్గదర్శకం. వీరుల్ని స్మరించుకుందాం, వారి ఆశయాలను కొనసాగిద్దాం. మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత. అమరవీరులకు వినమ్రంగా నివాళులు.